హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. ఇవాళ అమెజాన్ నుంచి రిలీజ్ ఉన్న ఒక న్యూ జాబ్ ఆపర్చునిటీ అండ్ లేటెస్ట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ యాక్టివ్లో ఉన్నవి అండ్ హైరింగ్ జరుగుతున్న వాటి జాబ్ ఆపర్చునిటీస్ లింక్స్ కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తున్నాను. దానికన్నా ముందు చాలామంది జియోఏఐకి టెస్ట్ లింక్ వచ్చింది, ఆన్సర్స్ అయితే షేర్ చేయండి అంటున్నారు. నేను కూడా చాలా ట్రై చేస్తున్నా. లైక్ అప్లై అయితే నేను చేశాను, డిఫరెంట్ మెయిల్స్తో అప్లై చేసిన, నాకు దేనికి టెస్ట్ లింక్ అయితే రావడం లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను మా ఫ్యామిలీ మెంబర్స్ వాటితో కూడా ట్రై చేసిన, నాకు ఎలాంటి రెస్పాన్స్ అయితే రావట్లేదు. లైక్ జస్ట్ ఎలిజిబిలిటీ నోటిఫికేషన్ వస్తున్నారు కానీ టెస్ట్ లింక్ అయితే పంపట్లేదు. సో స్టిల్ ఐఎమ్ ట్రయింగ్. నాకు టెస్ట్ లింక్ వచ్చిన వెంటనే నేను 1 or 2 డేస్లో ఆన్సర్స్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ప్రజెంట్ అయితే నాకు టెస్ట్ లింక్ అయితే రాలేదు ఇంకా. ఐఎమ్ స్టిల్ ట్రయింగ్. వస్తే ఖచ్చితంగా మీకు నేను ఆన్సర్స్ అయితే షేర్ చేస్తాను. అండ్ ఇవాళ నేను అమెజాన్తో పాటు ఫ్లిప్కార్ట్ నుంచి ఒకటైతే రిలీజ్ అయింది, అది టెక్నికల్ సైడ్. సో అది కూడా ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్, లైక్ మినిమం 6 months ఎక్స్పీరియన్స్ ఉంటే చాలనైతే పెట్టారు. సో వాటి గురించి కూడా షేర్ చేస్తున్నాను. ఈ వీడియోని అయితే కంప్లీట్గా చూడండి, సో మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. అండ్ ఈ కంప్లీట్ వీడియోలో నేను షేర్ చేస్తాను లైక్ జియోఏఐకి ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా, అండ్ సపోర్ట్ ఆప్స్ కూడా హైరింగ్ అనేది జరుగుతుంది. వాటికి కూడా నేను మీకు ఇంటర్వ్యూ ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్తాను. ఎందుకంటే కొందరు నన్ను అడిగారు లైక్ సపోర్ట్ ఆప్స్ ఇంకా హైరింగ్ జరుగుతుందా అని. అవును, జరుగుతుంది. లైక్ టెస్ట్ లింక్స్ అయితే ఇన్యాక్టివ్ అయిపోయాయి కానీ ఎవరైతే ఎగ్జామ్ క్లియర్ చేసింటారో వాళ్ళందరికీ ఇంటర్వ్యూ మెయిల్ అనేవి వస్తున్నాయి. లైక్ విర్చువల్ ఇంటర్వ్యూస్, లైక్ వాక్ ఇన్ డ్రైవ్స్, డైరెక్ట్గా ఇంటర్వ్యూ అనేది వాక్ ఇన్ అయితే పిలుస్తున్నారు. వాటి ఇంటర్వ్యూ డీటెయిల్స్ అండ్ మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా నేను మీకు షేర్ చేస్తాను ఇవాళ. టాపిక్లోకి వచ్చేస్తే సపోర్ట్ ఆప్స్ దానికి రిలేటెడ్ లాంటిది, ఇది కూడా ఆపరేషన్ స్పెషలిస్ట్, సేమ్ సిమిలర్ టు సపోర్ట్ ఆప్స్ అనమాట. ఇక్కడ మీ వర్క్ వచ్చేసి ఎఫ్బిఏ సెల్లర్స్ అంటే ఫుల్ఫిల్డ్ బై అమెజాన్. ఎవరైతే సెల్లర్స్ మన ప్లాట్ఫామ్ యూస్ చేసుకొని ప్రోడక్ట్స్ని అయితే సేల్ చేస్తుంటారో వాళ్ళకి ట్రాన్సాక్షన్ ఇష్యూస్ జరుగుతుంటాయి కదా, లాస్ వచ్చింటుంది. సో వాళ్ళకి మనం టికెట్స్ రైజ్ చేయడం, రీఫండ్స్ లైక్ రియంబర్స్మెంట్స్ రీఫండ్స్ వాట్ ఎవర్ వాటికి ప్రొడ్యూస్ లైక్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ సెల్లర్స్కి అనేది. ఇది మీ వర్క్ ఇందులో. సో మీకు ఇన్ కేస్ వాక్ ఇన్ డ్రైవ్ వెళ్తే ఇలాంటి క్వశ్చన్సే అడుగుతారు. లైక్ మీకు ఏదైనా ఆల్రెడీ ట్రాన్సాక్షన్స్ వాటి మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉందా, లేకపోతే మీరు ఫ్రెషర్స్ అయితే మీకు జనరలైజ్డ్ క్వశ్చన్స్ అడుగుతారు కమ్యూనికేషన్స్కి చెక్ చేయడానికి. అండ్ ఇది కాంట్రాక్చువల్ రోల్, 12 months కాంట్రాక్ట్ ఐ గెస్, ఇక్కడైతే మెన్షన్ చేయలేదు బట్ కానీ మోస్ట్లీ దీన్ని 12 months కాంట్రాక్ట్కి అయితే తీసుకుంటున్నారు. అండ్ ఇది మోస్ట్లీ సపోర్ట్ ఆప్స్ లాగే. సో ఎవరైతే ఇప్పుడు సపోర్ట్ ఆప్స్ కావాలి, ఎందుకంటే వాక్ ఇన్ డ్రైవ్ జరుగుతుంది. రీసెంట్గా కొందరు నాకు కమెంట్ సెషన్స్లో పెడుతున్నారు సపోర్ట్ ఆప్స్ లింక్ పెట్టండి అని, ఈమెయిల్ కూడా చేస్తున్నారు. లైక్ నేను ఒక ఈమెయిల్ అయితే మీకు ఇచ్చాను కదా, jobs@amazon, సారీ, అది నా లైక్ ఆఫీషియల్ ఈమెయిల్ అయితే వస్తుంది. ఐఎమ్ సో సారీ, అదైతే కాదు. బట్ జాబ్ ఓపెనింగ్స్ విత్ హన్సిక, ఆ ఈమెయిల్కి అయితే చాలామంది నాకు ఈమెయిల్ అయితే చేస్తున్నారు సపోర్ట్ ఆప్స్ గురించి, లైక్ టెస్ట్ లింక్ కావాలి అని, అప్లికేషన్ లింక్ కావాలి అని. సో ఇది కూడా సేమ్ సిమిలర్ ఉంటుంది. సో మీరు దీనికైతే అప్లై చేసుకోండి. సపోర్ట్ ఆప్స్కి లాగా ఉంటుంది. ఖచ్చితంగా మీకు తొందరగా టెస్ట్ లింక్ వచ్చి ఇంటర్వ్యూకి పిలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎగ్జామ్ అయితే క్లియర్ అయిన తర్వాత. నెక్స్ట్ ఇక్కడైతే క్లియర్గా చూడండి, నేను విప్రో కూడా హైరింగ్ జరుగుతుంది. నేను ఎందుకు ఇలానే ఓపెన్ చేసి పెడతానంటే ఇన్ కేస్ ఎవరైనా డిఫరెంట్ కంపెనీస్కి అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఇక్కడ చూసి మీరు అప్లై చేసుకోవచ్చు. డిఫరెంట్ రోల్స్ ఆఫ్ ఫర్ అమెజాన్ అండ్ విప్రోకి, లైక్ డిఫరెంట్ కంపెనీస్కి కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇన్ఫోసిస్కి జరుగుతుంది, ఎల్ఎన్టీకి జరుగుతుంది. సో అందుకే నేను ఎప్పుడు ఇలానే ఓపెన్ చేసి పెడతాను, సో దట్ మీకు ఎవరికైనా డిఫరెంట్ కంపెనీస్కి అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు అని. అండ్ ఇది వచ్చేసి జియోఏ కాంట్రాక్చువల్ రోల్ ఫర్ 6 months కర్ణాటక.
ఇదెందుకంటే నేను లాస్ట్ టైమ్ హైదరాబాద్ లొకేషన్‌కి హైరింగ్ అయితే లైక్ ఇంటర్వ్యూ లింక్ అయితే ఇచ్చేసాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే హైదరాబాద్ దానికి క్లియర్ చేయలేకపోయారో లైక్ రిగ్రెట్ మెయిల్ వాటెవర్ అలా వచ్చినప్పుడు సో మీరు మరే డిఫరెంట్ ఈమెయిల్‌తో సేమ్ అప్లికేషన్‌కైతే అప్లై చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్‌కి రిగ్రెట్ మెయిల్ వచ్చిందంటే మీరు డిఫరెంట్ ఈమెయిల్‌తో ఆహ్, సేమ్ దానికి అప్లై చేసినా ఒకసారి అసలు యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయన్నమాట. టెస్ట్ లింక్ వచ్చే ఛాన్సెస్. ఎందుకంటే ఆ జాబ్ ఐడీకి మీరు ఆల్రెడీ అప్లై చేసేయడం వల్ల మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ అనేవి వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి అప్లై చేసేటప్పుడు మీరు వాటికి లైక్ అప్లై చేసిన టెస్ట్ లింక్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి సెకండ్ టైం. కాబట్టి డిఫరెంట్ స్టేట్స్‌కి అనేది ట్రై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్‌కి రిక్రూట్ మెయిల్ వస్తే కర్ణాటకకి ట్రై చేయండి. కర్ణాటక వచ్చేస్తే వేరే దానికి ఏ దానికన్నా ట్రై చేయండి. లైక్ డిఫరెంట్ స్టేట్స్‌కి వాటికి అప్లై అలా డిఫరెంట్ దానికి అప్లై చేశారంటే మీకు మళ్ళీ టెస్ట్ లింక్ వస్తది. సో, మీరు మళ్ళీ క్లియర్ చేయడానికి ట్రై చేయొచ్చు. నేను ఇంతకుముందు మీకు హైదరాబాద్‌కి ఇచ్చాను. సో, ఇదే ఇప్పుడు బెంగుళూరుకైతే ఇస్తున్నాను. లైక్ కర్ణాటక స్టేట్‌కి ఎవరైతే ఆహ్, హైదరాబాద్‌కి రిగ్రెట్ మెయిల్ వచ్చింది. లేకపోతే ఎగ్జామ్ క్లియర్ చేయలేకపోయినాము అని అనుకుంటున్నారో వాళ్ళు ఈ కర్ణాటక స్టేట్‌కి అప్లై చేసుకోండి. అండ్ వన్ ఆఫ్ మై సబ్‌స్క్రైబర్ అయితే లైక్ అప్లై చేసింది ఒక 1 డే, 2 డేస్‌లో వాళ్ళకి టెస్ట్ లింక్ అయితే వచ్చిందంట. ఎగ్జామ్ క్లియర్ చేసిందని ఎగ్జామ్ చేసే లైక్ రాసిన రోజు ఒక నెక్స్ట్ డేకే తనకు కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చిందంట. ఎగ్జామ్ అయితే క్లియర్ అయిపోయింది అని. ఇంటర్వ్యూ అయితే ఇంకా షెడ్యూల్ చేయలేదు. బట్ కానీ ఎగ్జామ్ అయితే క్లియర్ చేశారు అని ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చిందంట తనకు. సో, మీరు కూడా త్వరగా ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ట్రై చేయండి. ఈ జియోఐకి హైరింగ్ అయితే ఫాస్ట్‌గా చేస్తున్నట్టున్నారు. సో, అందుకే వాళ్ళు వెంటనే తనకు ఎగ్జామ్ క్లియర్ అయినట్టు మెయిల్ అయితే కన్ఫర్మ్ చేశారు. సో, త్వరగా టెస్ట్ లింక్ కూడా పెట్టే లైక్ ఐ మీన్ ఇంటర్వ్యూ కూడా షెడ్యూల్ చేసే ఛాన్సెస్ ఉంటది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ యాక్టివ్‌లో ఉన్నదొచ్చేసి ఎంఎల్ డేటా అసోసియేట్. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు కదా! వీటికి అసెస్మెంట్ విల్ బి సేమ్ పర్సెంట్ అండ్ ఫైనల్ విర్చువల్ ఇంటర్వ్యూ. ఎం మా మా హెచ్ఆర్ లైవ్ సపోర్ట్ వీటికి కూడా హైరింగ్ అయితే జరుగుతుంది. నాకు అప్లై చేశాను గానీ టెస్ట్ లింక్ అయితే రాలేదు. ఎందుకంటే నేను మీకు ఆన్సర్స్ అయితే షేర్ చేద్దాం అనుకున్నాను వీటికి కూడా. ఆహ్, దీనికి ఈ ఒక 3 డిఫరెంట్ రోల్స్‌కైతే నేను అప్లై చేశాను. నాకు దేనికి టెస్ట్ లింక్ అయితే రాలేదు. మేబీ లైక్ నేను అప్లై చేసిన డిఫరెంట్ ఈమెయిల్స్ విత్ డిఫరెంట్ పర్సన్ డీటెయిల్స్ లైక్ మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా తీసుకొని అప్లై చేస్తుంటే ఎలిజిబిలిటీ నోటిఫికేషన్ వస్తుంది గానీ టెస్ట్ లింక్ రావట్లేదు. నా దాంతో అప్లై చేస్తే అసలు సంథింగ్ వెంట్ రాంగ్ లైక్ అసలు నేను ఎలిజిబుల్ గూడా కాదన్నట్టే వస్తుంది. నా ఈమెయిల్ అయితే అసలు తీసుకోవడం లేదు. బికాజ్ మేబీ ఐయామ్ వర్కింగ్ విత్ అమెజాన్ రైట్ నౌ. బట్ విల్ ట్రై. నాకేదైనా టెస్ట్ లింక్ వస్తే ఏ దానికైనా నేను మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను. అండ్ సెపో రోల్‌కి గూడా ఇంకా హైరింగ్ అయితే జరుగుతుంది. మీరు ఎప్పుడే గానీ నౌకరీ నుంచి అయితే అప్లై చేయకండి. జస్ట్ ఇక్కడ ఇచ్చిన హైప్రో ఉంటది గదా! వాటి మీద నుంచి క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. అప్పుడే మీకు టెస్ట్ లింక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటది. ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు ఏదైతే కావాలో ప్రెజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్, టెలి పర్ఫార్మెన్స్ జరుగుతుంది. ఎవరైతే నేను ఎప్పుడైనా ఇలా పెట్టినప్పుడు మీరు ఇక్కడ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. లైక్ ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్‌కి ఉన్నాయా అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంటది. ఎందుకంటే నేను మోస్ట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమే ఓపెన్ చేస్తాను. కాబట్టి దానికి రిలేటెడ్‌గా కూడా పక్కన అనేవి ఇవన్నీ ఓపెన్ అయితాయి. లైక్ సిమిలర్ ఆపర్చునిటీస్. ఇక్కడ టెలి పర్ఫార్మెన్స్ కూడా ఉంది. ఎవరైతే జస్ట్ ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి అని అనుకున్న వాళ్ళైతే ఇలా చూసుకుంటుండండి. ఏవైనా ఉన్నా అన్నీ అప్లై చేసుకోండి. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిందంటే ఇంక అంతకంటే ఇంకా బెటర్ ఆప్షన్ ఏది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఫ్లిప్‌కార్ట్ ఇది. టెక్నికల్ సైడ్ ఇది. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు చూడండి. ఇది హైబ్రిడ్ లైక్ 2-3 డేస్ ఎళ్ళాలి. మిగతా డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా. ఫ్లిప్‌కార్ట్ నుంచి రిలీజ్ అయింది. డైరెక్ట్‌గా ఫ్లిప్‌కార్టే. ఇది టెక్నికల్ సైడ్ అండ్ ఖచ్చితంగా మినిమమ్ 6 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే కావాలంటున్నారు. ఎక్స్‌క్లూడింగ్ ద ఇంటర్న్‌షిప్ లైక్
మీరు ఇంటర్న్‌షిప్ చేసాము దాన్ని ఎక్స్‌పీరియన్స్‌గా యాడ్ చేసుకుంటారా అంటే లేదు అస్సలు కాదు. ఖచ్చితంగా మినిమమ్ 6 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు. మ్యాండేటరీ స్కిల్స్ లైక్ మీకు ఎవరైతే టెక్నికల్ స్కిల్స్ కావాలి అనుకుంటుంటారో గదా! ఐ మీన్ టెక్నికల్‌గా అప్లై చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళైతే ఫ్లిప్‌కార్ట్‌కైతే అప్లై చేసేసుకోండి. ఇట్స్ ఎ ఫుల్ టైమ్ పర్మనెంట్ అండ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్. ఫ్రెషర్స్‌కి ఇదొచ్చిన మంచి జాబ్ ఆపర్చునిటీ. లైక్ 6 మంత్ అనేది లైక్ ఎవరో ఒకరు ఆహ్, జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటూ ఉంటారు. సో, వాటికైతే అలాంటి వాళ్ళకి ఈ ఆపర్చునిటీ అనేది చాలా మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే బేసిక్ సాలరీ స్టార్ట్ అయ్యేది 5,00,000 అండ్ అప్ టు 14,00,000. అండ్ ఇది డైరెక్ట్‌గా వాళ్ళు ఫార్మ్ అయితే ఫిల్ చేయమని ఒక లింక్ అయితే ఇచ్చారు. ఈ నౌకరీ నుంచి అయితే అప్లై చేయకండి మీరు. ఈ లింక్ ఓపెన్ చేసి ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేయండి. సో, వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. సో, ఇది అమెజాన్ అండ్ ఫ్లిప్‌కార్ట్ నుంచి రిలీజ్ అయిన ఆపర్చునిటీ. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. నేను మీకు రెస్పాన్స్ అయితే ఇచ్చేస్తాను. ఇన్‌కేస్ మీరు కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయలేకపోతే జాబ్ ఓపెనింగ్స్ విత్ హన్సిక అని ఒక ఈమెయిల్ అయితే ఉంటది. సో, దానికి మీరు ఈమెయిల్ చేసేసినారంటే కూడా నేను మీకు రెస్పాండ్ అయితే అవుతాను. సో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.